గురుగారు, అఘోర తత్వం అంటే ఏంటి? ఈ మధ్య చాలా మంది వార్తల్లోకి ఎక్కి విపరీతమైన ప్రచారం చేసుకుంటున్నారు. అసలు అఘోర తత్వం అంటే ఏంటి? ఘోరం గాని ప్రతి ఒక్కటి అఘోరమే. ఓకే. ఘోరంగా ఉండేవేవి కూడా అఘోరం కావు. ఓకే. భయంకరంగా ఏవైతే ఉన్నాయో, బీభత్సంగా ఏవైతే ఉన్నాయో, రౌద్రంగా ఏవైతే ఉన్నాయో, వినాశనంగా ఏవైతే ఉన్నాయో, నాశనంగా ఏవైతే ఉన్నాయో, వాటన్నిటికీ భిన్నమైన శాంతం, సౌమ్యం, మృదుత్వం, కోమలం, పరిపూర్ణం, నిశ్చలం, ఇవన్నీ అఘోర తత్వాలే. ఓకే. ఘోరం దానికి వ్యతిరేకం అఘోరం. ఇప్పుడు మేము అఘోరాలు అంటూ చెప్పుకొని మీడియాలో అలచల్ చేస్తున్న వాళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటి? అఘోర ఎక్కువ మాట్లాడాడు. ఓకే. అఘోర ఎప్పుడు చిరు మందార దరహాసముతోనే ఉంటాడు. ఓకే. అఘోర ఎప్పుడే గాని ఎవరిని చూడడు, ఎవరితో మాట్లాడాడు, ఎవరిని పట్టించుకోడు. ఎందుకంటే ఆయనకు మాట చేత హింసించడం ఇష్టం ఉండదు, చేతల చేత హింసించడం ఇష్టం ఉండదు. ఏ వంకతో కూడా అవతలి వాళ్ళు బాధపడడం ఇష్టపడని వాడే అఘోర. దాని అర్థమే అది. ఓకే. రీసెంట్ టైమ్స్లో భగవంతుడు స్వయంభూగా వెలిశాడని కొన్ని క్షేత్రాలు ప్రత్యక్షమైతేనే మనం ఒక క్షేత్రాన్ని గుర్తించాలంటే ఏ ప్రామాణికంగా తీసుకోవాల్సి ఉంటుంది? అది ఆగమ శాస్త్రానికి సంబంధించింది, అలాగే సిద్ధాంతానికి సంబంధించింది, ధర్మానికి సంబంధించింది. అది తెలిసే వాళ్ళకి తెలుస్తుంది, అందరికి తెలియాలని ఏం గ్యారెంటీ లేదు. ఓకే. తెలిసిన వాళ్ళు శాస్త్ర మర్యాదకు తల వంచేవాళ్ళు, శాస్త్రాన్ని గౌరవించేవాళ్ళు, శాస్త్రమే ప్రాణమని బ్రతికేవాళ్ళు దాన్ని నమ్ముతారు. నమ్మని వాళ్ళు ఏం చేస్తారు? ఈ కాలంలో దేవాలయాలకు లైబ్రరీలకు తేడా లేదు, దేవాలయాలకు ఫంక్షన్ హాల్లకు తేడా లేదు. ఇప్పుడు ఈ కాలంలో దేవాలయాలకు ఒక కన్వెన్షన్ హాల్ కి తేడా లేదు, అలా తయారైపోయినాయి. మనకి ఎన్నో ఇచ్చారు ఋషులు. ఏది ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, ఏ కొలతతో ఉండాలి, ఎంత విస్తీర్ణంలో ఉండాలి, ఏ విధంగా ఉండాలని ప్రతీది 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 అణువు మోపాలన్నా, సూది మొన మోపాలన్నా, శాస్త్ర ప్రకారంగా మోపాలన్న సాహిత్యాన్ని మనకి ఇచ్చారు పెద్దలు. దాని విధిని అనుసరించి చేస్తే అన్ని అద్భుతాలే. విజ్ఞానానికి ఒక 100 రెట్లు ఎక్కువ ఉంటుంది మన శాస్త్రం. ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీ ఏది ఉందో దానికన్నా ఒక 100 రెట్లు ఎక్కువ అప్డేట్ అయ్యింది మన సనాతన ధర్మం. కానీ మన వాళ్ళకి తెలియదు. అది ఒక్కనాడన్నా చదవరా, దాన్ని చూడరా, రీసెర్చ్ చేయరా, శోధించరా, ఎట్లా తెలుస్తుంది ఇంకా? అది ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, పరమాత్మ ఒకడే కదా, నిరాకారుడు నిర్గుణుడు కదా, పరమాత్మ సాకారుడు ఎలా అయ్యాడని మీరు అడిగారు. సత్యం చెప్తాను చూడండి, వేదాంత సత్యం. పరమాత్మ నిర్గుణుడు అన్నది ఎంత సత్యమో సగుణుడు అన్నది కూడా అంతే సత్యం. పరమాత్మ నిర్గుణ స్వరూపంతో ఎవరికి దర్శనమిస్తాడయ్యా అంటే యోగులకు. ఏ కోరికలు లేక, బాహాటకం లేక, అద్వితీయమైనటువంటి ధ్యానంలో మునిగి తేలేటటువంటి యోగులకు, అటువంటి వైరాగ్య స్థితిలో ఉన్న వాళ్లకు పరమాత్మ నిరాకారుడే. అందరు ఆ స్థితిలో ఉండరు కదా. ఎవరైతే సమాధి స్థితిలో ఉండి ధ్యానిస్తుంటారో వాళ్లకు పరమాత్మ జ్యోతి స్వరూపంలో నిర్వికారమై, నిర్వికల్పమై ఆ స్థితిలో పరమాత్మ దర్శనమిస్తాడు. అందరికి అది సాధ్యం కానప్పుడు పరమాత్మ సగుణుడే, సాకారమూర్తే. నిరాకారుడు అన్నది ఎంత సత్యమో అంతకన్నా 1,000,000 రెట్లు సత్యం. పరమాత్మ సగుణ రూపంతో వస్తాడు, వచ్చాడు, అదే సత్యం. ఇది ఉభయమును ఉపయోగ యోగంతో, ఉపాధి యోగంతో చూడాలి. గుడ్డోనికి ఏముంటదయ్యా, ఒకటే కలర్, కళ్ళు మూసుకుంటే నల్లగా కనిపిస్తుంది. కళ్ళున్నోనికి ఏం కనిపిస్తుంది, కళ్ళు లేనోనికి ఒకే వర్ణం కనిపిస్తుంది, గుడ్డివాడికి ఒకే వర్ణం. ఎందుకంటే మన చూపు లేకుంటది కదా. చూపు లేనోనికి ఏం కనిపిస్తుంది? నల్లగా ఒకటే కనిపిస్తుంది. కళ్ళున్నోనికి అనేక వర్ణములు. ఏ వర్ణాన్ని ఎలా మిశ్రితం చేసి చూసుకున్నా అన్ని వర్ణాలు కనిపిస్తాయి. 12 కలర్లని ఒక 3 భాగాలుగా మిశ్రితం చేస్తే 64 కలర్లు తయారైతాయి. రెండూ సమానమే. నిరాకారం అన్నది ఎంత సత్యమో సాకారం అన్నది అంతే సత్యం.